మన్ కీ బాత్ ఓ విభిన్నమైన కార్యక్రమం. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ మనసు విప్పి మాట్లాడతారు. అనేక సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను దేశ ప్రజలతో ఆయన పంచుకుంటారు. కాగా తాజా ఎపిసోడ్లో జీఎస్టీలో తమ సర్కారు తీసుకొచ్చిన సంస్కరణల గురించి ఆయన ప్రస్తావించారు. అలాగే తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీంకు నరేంద్ర మోదీ నివాళులర్పించారు. మన్ కీ బాత్ 127వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ మనస్సు విప్పి మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ఈసారి మన్ కీ బాత్లో ఆయన పెద్దపీట వేశారు. జీఎస్టీలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల గురించి తాజా మన్ కీ బాత్లో ఆయన మాట్లాడారు. జీఎస్టీలో వచ్చిన మార్పులు మంచి ఫలితాలనిచ్చాయన్నారు. పేద అలాగే మధ్యతరగతి వారికి ఊరట ఇవ్వడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం వస్తుసేవల చట్టంలో మార్పులు చేసిందని అన్నారు. కాగా ఈ సంస్కరణలకు సంబంధించి ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేసిందన్నారు. ఈ సందర్భంగా అనేక మంది ఆర్థిక రంగ నిపుణులు అలాగే సామాజికవేత్తల సలహాలు సూచనలు కేంద్ర ప్రభుత్వం తీసుకుందని అన్నారు. ఇక ఈ సలహాలు సూచనలు క్రోడీకరించి అంతిమంగా జీఎస్టీలో ప్రజలకు ఉపయోగపడేలా సంస్కరణలు తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు. కాగా పండుగల సీజన్పై జీఎస్టీ మార్పుల ప్రభావం బాగా కనిపించిందన్నారు. పన్ను రేట్లు తగ్గడంతో పర్వదినాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరిపారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతేకాదు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా దీపావళి సహా ఇతర పండుగలను కూడా ప్రజలు ఆనందంగా జరుపుకున్నారని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఈసారి పండుగల సీజన్లో దేశీయ వస్తువుల కొనుగోళ్లు బాగా పెరిగాయని అన్నారు. ఇది తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాగా ఆహార వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించాలని ప్రజలకు తాను రాసిన లేఖ గురించి కూడా మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఈ లేఖకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు ఆయన. ఇదిలా ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఇటీవల ఒక సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆహారంలో వంట నూనెల వాడకాన్ని కనీసం 10% తగ్గించాలని ఆయన కోరారు. అంతేకాదు ఈ మేరకు ప్రజలను ఉద్దేశించి ఆయన ఒక లేఖ కూడా రాశారు. ఇదిలా ఉంటే ఛత్తీస్గఢ్లోని గార్బేజ్ కేఫ్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి ప్రత్యేకంగా మాట్లాడారు. పర్యావరణాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ గార్బేజ్ కేఫ్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరైనా సరే కిలో ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకొస్తే ఫుల్ మీల్స్ ఏర్పాటు చేస్తారు. అంటే లంచ్ లేదా డిన్నర్ ఏర్పాటు ఉంటుంది. అదే అరకిలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఇస్తే అల్పాహారం అందజేస్తారు. పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ సదరు గార్బేజ్ కేఫ్ను నిర్వహిస్తోంది. కాగా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఇదిలా ఉంటే వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశ ప్రజలు అడుగులు వేయాలని మన్ కీ బాత్ 126వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో ఖాదీ ఉత్పత్తులపై ప్రజలకు మహాత్మాగాంధీ అవగాహన కల్పించారన్నారు. అంతేకాదు స్వాతంత్ర్య పోరాటానికి ఖాదీ ఉత్పత్తులు ఒక ఊతంలా పనిచేశాయని ఆయన వెల్లడించారు. ఆ తరువాతి కాలంలో ఖాదీ ఉత్పత్తులకు జనాదరణ తగ్గిందన్నారు. అయితే గత 11 సంవత్సరాలుగా మళ్లీ ఖాదీ ఉత్పత్తులను జనం ఆదరించడం మొదలెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
అలాగే ప్రపంచ ఆర్థిక రంగం ప్రస్తుతం తీవ్ర అనిశ్చితి ఎదుర్కొంటోందని 126వ ఎపిసోడ్లో ఆయన వెల్లడించారు. అనేక దేశాల్లో రాజకీయ అస్థిరత కూడా నెలకొందన్నారు. ఈ తరుణంలో మిగతా దేశాల మాదిరిగా భారత్ కూడా స్వంత ఆర్థిక ప్రయోజనాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో స్వదేశీ ఉత్పత్తుల వాడకానికి ప్రజలు పెద్దపీట వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. రాజకీయ పార్టీలు కూడా విభేదాలను పక్కన పెట్టి ఈ విషయంలో ప్రభుత్వంతో కలిసి రావాలని ఆయన కోరారు. స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలన్న కాన్సెప్ట్ ఒక విప్లవంలాగా జనంలోకి దూసుకుపోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మన్ కీ బాత్ కార్యక్రమం ఓ భిన్నమైన కాన్సెప్ట్. 2014 అక్టోబర్ 3వ తేదీన మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభమైంది. అనేక వర్తమాన అంశాలపై తన మనస్సులోని భావాలను దేశ ప్రజలతో పంచుకోవడానికి ప్రధాని నరేంద్ర మోదీకి మన్ కీ బాత్ కార్యక్రమం ఒక వేదికగా మారింది. ఈ బృహత్తర కార్యక్రమం ద్వారా యావత్ భారతదేశంలోని ప్రతి కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోదీ దగ్గరయ్యారు. కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి అనేక వర్తమాన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ మనస్సు విప్పి మాట్లాడుతుంటారు. చిన్నారుల పరీక్షల దగ్గర నుంచి వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ ఉంటారు. మన్ కీ బాత్ ప్రతి ఎపిసోడ్ భిన్నమే. ఒక ఎపిసోడ్కు మరో ఎపిసోడ్కు పోలికే ఉండదు. ప్రజలు రేడియో మర్చిపోయి చాలా కాలమైంది. టీవీలు రావడంతో రేడియోలను జనం అటకెక్కించారు. అయితే మన్ కీ బాత్ కార్యక్రమంతో మళ్లీ రేడియోకు సామాన్య ప్రజల్లో క్రేజ్ పెరిగింది. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలు కాగానే అందరికీ టక్కున మన్ కీ బాత్ కార్యక్రమం గుర్తొచ్చేస్తుంది. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పే మాటలను ప్రజలు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఏది ఏమైనా ప్రధాని నరేంద్ర మోదీ వినూత్న కార్యక్రమం మన్ కీ బాత్కు జనాదరణ పెరిగింది.